సెలెక్ట్ ఎందుకు ఇంకా తీయలేదమ్మా యాక్చువల్గా వీళ్ళే సీడ్ వేసుకున్నారా నర్సరీ వీళ్ళే చేసుకున్నారా అంతే కదా సార్ వీళ్ళు సీడ్ ఈ సమ్మర్లో టొమాటోకు డిమాండ్ ఉంటుందని చెప్పేసి ఫస్ట్ దీనికి వెళ్ళిన తర్వాత నేను తర్వాత కల్టివేషన్కి వెళ్తాను. ఒక అడిషన్ అంటే మీరు అదే అండి నెక్స్ట్ డేటా అండ్ ఏ ఎలా చేస్తారు షూర్ అది చేస్తాను. ఏం లేదు జస్ట్ డేటా ఎవ్రీబడి వీళ్ళే రిపోర్ట్ చేసుకున్నారు టెంపరేచర్ హ్యూమిడిటీ అండ్ ఆల్ వస్తుంది సార్ వేరే క్రాప్ చిన్నది సెన్సార్స్ పెట్టుకుంటే సార్ పెట్టినా కూడా మీకు కరెక్ట్ డేటా దట్ నీడ్స్ టు బి ఇంటిగ్రేటెడ్. అప్పుడు మీకు డేటా కలెక్షన్ వచ్చినప్పుడు దెన్ యూ కెన్ గో ఫర్ మోడలింగ్. క్రాపింగ్ ఇస్ ఇన్ ఇట్ ఇస్ ఆల్ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. యాక్చువల్గా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ వేసుకోవచ్చు సార్. ప్లస్ అప్పుడు వీళ్ళని చాలా మంది పెడితే నీకు వస్తుంది పోతే పోతుంది అది ఎప్పుడైనా అలా చెప్తుంది. ఇది ఏంటి 18 సెంట్లు తేలేవు అని ఎగతాలు చేసినారు. మీకు అలా చూసి అన్ని అన్ని కలుపుతారు ఇప్పుడు 70 ఇంకో 6 నెలలు అది వస్తుంది. దాని తర్వాత ఏమొచ్చినా కూడా ఇంకా ఇంకో 2 క్రాప్స్ లో అతనికి మీరు అన్నట్టుగా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. 15 years యాక్చువల్గా హెవీ విండ్స్ కూడా ఫేస్ చేసింది సార్. స్ట్రక్చర్ వరకు కూడా చేసినారు సార్ వీళ్ళు. ఏమన్నా కేస్ స్టడీస్ కూడా అన్ని నోట్ చేసుకుంటున్నాం సార్. కాదమ్మా వీళ్ళ దగ్గర డేటా ఉంది కదా డేటా తీసుకుంటే ప్లస్ నెక్స్ట్ కంప్లీట్ అయ్యేసరికి సమ్మర్ అయిపోయింది సార్ మనకి. లేకపోతే కొరియాండర్ నుంచి వెరీ వెరీ లెస్ ఇన్వెస్ట్మెంట్ మంచి రెమ్యూనరేషన్ వస్తుంది సార్. కాకపోతే కాసేపు जनरल सर्जरी ఇంకా जनरल सर्जरी जनरल मेडिसिन पीडियाट्रिक సేవ 1 लाख ఉందా వైద్య సేవ అవుతుంది. ఇక్కడ ఏ ఎంత అయిందండి 2021లో ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్ నెక్స్ట్ మంత్ పిహెచ్సి వాళ్ళు చెప్పారా? చెప్పాను ఇప్పుడు ఎన్ని చదువుతారు ఎవరిది సప్లై ఎవరు? వస్తున్నారు కదా డాక్టర్ గారు ఆ స్టాఫ్ నర్స్ వాళ్ళు వస్తున్నారా? ఇంట్లో ఎవరున్నారు మీతో పాటు ఎవరు వచ్చారు? కూతురున్నారా? ఆయుష్మాన్ ముందు రోజు తీసుకొని పోతున్నా ఏ ఊరు? తిరుపతి. ఎప్పటి నుంచి వస్తున్నాను ఇంజక్షన్? వారానికి ఎవరు డాక్టర్ తెలుసా ఇక్కడ?